భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ఉభయ సభలు ఉన్న రాష్ట్రాల్లో మనీ బిల్లులు కాకుండా ఇతర బిల్లులకు సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగువ సభ అధికారాలపై పరిమితులను నిర్దేశిస్తుంది. శాసన మండలి తిరస్కరణ లేదా ఆలస్యం. మనీ బిల్లు కాకుండా ఇతర బిల్లును శాసనసభ దిగువ సభ ఆమోదించి శాసనమండలికి పంపినా, కౌన్సిల్ దానిని తిరస్కరించినా లేదా కౌన్సిల్ బిల్లును ఆమోదించకుండానే 3 నెలలకు పైగా పాస్ చేసినా లేదా శాసనసభ అంగీకరించని సవరణలతో కౌన్సిల్ బిల్లును ఆమోదించినా అప్పుడు శాసనసభ దాని విధానపరమైన నిబంధనలకు లోబడి అదే సెషన్లో లేదా తదుపరి ఏదైనా సెషన్లో శాసన మండలి సూచించిన సవరణలతో లేదా సవరణ లేకుండా బిల్లును మళ్లీ ఆమోదించవచ్చు. మరియు శాసనసభ ద్వారా మళ్లీ ఆమోదించబడిన బిల్లు శాసనమండలికి పంపబడుతుంది. శాసనసభ ద్వారా రెండవ ఆమోదం. శాసనసభ ద్వారా మళ్లీ ఆమోదించబడి శాసనమండలికి పంపబడిన తర్వాత బిల్లు సారూప్య ఫలితాలను ఎదుర్కొంటే తిరస్కరణ, ఆలస్యం లేదా శాసనసభ అంగీకరించని సవరణలు అప్పుడు రెండోసారి శాసనసభ ఆమోదించిన రూపంలోనే ఈ బిల్లును శాసనసభ ఉభయ సభలు ఆమోదించినట్లు భావించబడుతుంది. శాసన మండలి సూచించిన మరియు శాసనసభ ఆమోదించిన ఏవైనా సవరణలు బిల్లులో పొందుపరచబడతాయి. మనీ బిల్లుల మినహాయింపు. రాజ్యాంగంలో నిర్వచించినట్లుగా ఈ ఆర్టికల్లోని నిబంధనలు మనీ బిల్లులకు వర్తించవు. ఈ నిబంధనలు శాసనసభ ఆమోదించిన బిల్లులను శాసన మండలి నిరవధికంగా ఆలస్యం చేయకుండా లేదా తిరస్కరించదని నిర్ధారిస్తుంది. తద్వారా శాసనసభ ప్రక్రియలో 2 సభల మధ్య తీర్మానం కోసం ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. అదే సమయంలో నేరుగా ఎన్నికైన శాసనసభకు డబ్బు రహిత బిల్లుల విషయాలలో ప్రాధాన్యత ఉంటుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి శాసన నిర్మాణ ప్రక్రియ ఆర్టికల్ 197 ధన సంబంధమైనవి కానట్టి బిల్లులను గూర్చి రాజ్య శాసన పరిషత్తు యొక్క అధికారములపై నిర్బంధన. 1. ఏదేని బిల్లు శాసన పరిషత్తుగల రాజ్యము యొక్క శాసనసభచే పాస్ చేయబడి శాసన పరిషత్తుకు పంపబడిన తరువాత ఆ బిల్లు పరిషత్తుచే త్రోసిపుచ్చబడినచో లేక బి. పరిషత్తు సమక్షమున ఆ బిల్లు ఉంచబడిన తేదీ నుండి దానిచే ఆ బిల్లు పాస్ చేయబడకే 3 మాసములకు మించిన కాలము గడిచినచో లేక సి. శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తుచే ఆ బిల్లు పాస్ చేయబడినచో శాసనసభ దాని యొక్క ప్రక్రియను క్రమబద్ధము చేయు నియమావళికి అధ్యధీనమై ఆ బిల్లును శాసన పరిషత్తుచే చేయబడిన సూచింపబడిన లేక అంగీకరింపబడిన సవరణలు ఏవైనా ఉన్నచో వాటితోగాని అవి లేకుండగాని అదే అధివేశనములోనైనను అటు తరువాతి ఏ అధివేశములోనైనను మరల పాస్ చేసి అటుపైన అట్లు పాస్ చేయబడిన బిల్లును శాసన పరిషత్తుకు పంపవచ్చును. 2. శాసనసభచే ఒక బిల్లు అట్లు రెండవమారు పాస్ చేయబడి శాసన పరిషత్తుకు పంపబడిన తరువాత ఆ బిల్లు పరిషత్తుచే త్రోసిపుచ్చబడినచో లేక బి. పరిషత్తు సమక్షమున ఆ బిల్లు ఉంచబడిన తేదీ నుండి దానిచే ఆ బిల్లు పాస్ చేయబడకే 1 మాసమునకు మించిన కాలము గడిచినచో లేక సి. శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తుచే ఆ బిల్లు పాస్ చేయబడినచో శాసన పరిషత్తుచే చేయబడిన లేక సూచింపబడిన మరియు శాసనసభచే అంగీకరించబడిన సవరణలు ఏవైనా ఉన్నచో వాటితో శాసనసభచే రెండవమారు ఆ బిల్లు ఏ రూపములో పాస్ చేయబడినదో ఆ రూపములో ఆ బిల్లు రాజ్య శాసనమండలి యొక్క సదనములచే పాస్ చేయబడినట్లు భావింపబడవలెను. 3. ఈ అనుచ్ఛేదములో నున్నదేదియు ధన సంబంధమైన బిల్లునకు వర్తించరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Legislative Procedure. Article 197. Restriction on powers of Legislative Council as to bills other than money bills. 1. If after a bill has been passed by the Legislative Assembly of a state having a Legislative Council and transmitted to the Legislative Council, A. The bill is rejected by the Council, or B. More than 3 months elapse from the date on which the bill is laid before the Council without the bill being passed by it, or
C. The bill is passed by the Council with amendments to which the Legislative Assembly does not agree. The Legislative Assembly may, subject to the rules regulating its procedure, pass the bill again in the same or in any subsequent session with or without such amendments, if any, as have been made, suggested or agreed to by the Legislative Council, and then transmit the bill as so passed to the Legislative Council. 2. If after a bill has been so passed for the second time by the Legislative Assembly and transmitted to the Legislative Council, A. The bill is rejected by the Council, or B. More than 1 month elapses from the date on which the bill is laid before the Council without the bill being passed by it, or C. The bill is passed by the Council with amendments to which the Legislative Assembly does not agree. The bill shall be deemed to have been passed by the Houses of the Legislature of the state in the form in which it was passed by the Legislative Assembly for the second time with such amendments, if any, as have been made or suggested by the Legislative Council and agreed to by the Legislative Assembly. 3. Nothing in this article shall apply to a money bill.